అనకుడి మాట అది మటుకు అల్టిమేట్ అసలు. ఇంకా మన వీడియోస్లో ఫ్యాన్ వీడియో ఉంది కదండి, అన్న ఫ్యాన్ అయ్యి అని చెప్పి, అన్న ఫ్యాన్స్ అయ్యన్నా, దానికి 7.2 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయండి. దాని కింద కమెంట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. వాటికి మా రియాక్షన్ ప్లాన్ చేసామండి వీడియోలో. ఓకేనా? ఓకే మేడం. చిన్నప్పుడు చదువుకోకుంటే గేదెలు కాసుకుంటావు అనేవారు మా ఇంట్లో. దీనమ్మ ఇప్పుడు ఇదే బెస్ట్ ఏమో అనిపిస్తుంది అక్కో. మనుషులే రిచ్గా ఉంటారు అనుకున్నా గేదెలు కూడా రిచ్గా ఉంటాయని ఇప్పుడు చూస్తున్నా. భలే వారండి మీరు. ఆ దగ్గర పనులు కూడా బాగా రిచ్గా ఎక్స్చేంజ్ అంటూ ఉంటే నీ షెడ్లో బర్రెలో పుడతా తల్లి. మా పాములోనే కట్ట మేపుతాం. మీ బర్రెలకి స్కిన్ కేర్ ఏం వాడతారు? అంత స్మూత్ గా ఉన్నాయి. ఆవు నూనె శుభ్రంగా రుద్దుతున్నాం అని చెప్పండి. మసాజ్ ఆనందంగా నెలకొచ్చారు ఇచ్చాడు. అక్క ప్లీజ్ నన్ను మీ షెడ్ లో కట్టేయండి. మనుషుల బ్రతుకుల కన్నా బర్రెల బ్రతుకులే హ్యాపీగా ఉందిలే. ఇప్పుడప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అనిపిస్తుందండి. మీ గేదెలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయండి, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాయి. ఇది నిజం మేడం, కామెంట్ లేదు. అలానే వాటికి మిల్క్ షేక్ కూడా పెట్టండి. పిండి మళ్ళీ అయిపోయి. సో ఇదండి మీరు చేసిన ఫన్నీ కమెంట్స్కి మా రియాక్షన్. యాక్చువల్గా చాలా హ్యాపీగా కడుపు నిండా నవ్వుకున్నాం. నవ్వుకోవడం అనే కాదు కానీ మీరు అందరూ మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్. అండ్ ఇలాగే కంటిన్యూ చేయాలి, మా పేజ్ని ఫాలో అవుతూ. అక్క ఇప్పుడు నీకు ఓవరాల్గా నీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటక్క? నాకా దీనమ్మ బర్రెల అనకుడి మాట అది మటుకు అల్టిమేట్ అసలు. ఇంకా పరిణయ పుట్టింటే బాగానే అన్నారు కదా, ఆ కామెంట్ ఇస్ బెస్ట్. వచ్చే జన్మలో నువ్వు కూడా గేదెలాగా ఇంట్లో ఉంటావు అనమాట. వచ్చే దమ్మరాకెందుకు ఈ జన్మలోనే కట్టేస్తున్నాగా. పాలుకు పనికిరాదంతే.